అప్పికట్ల సమీపంలో ఇటీవల సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో సంచలనం సృష్టించిన దోపిడీ కేసులో రైల్వే పోలీసులు కీలక పురోగతి సాధించారు. బవారియా గ్యాంగ్ కు చెందిన కీలక నిందితుడు ముఖేష్ ను అరెస్ట్ చేశారు. తెనాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు వివరాలను తెలియజేశారు. గత నెల 14వ తేదీ అర్ధరాత్రి అప్పికట్ల సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన దోపిడీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బవారియా గ్యాంగ్ కు చెందిన కీలక నిందితుడు కేసులో 2A ఉన్న ముఖేష్ ను రాజస్థాన్ లో అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడు అరెస్టు కాగా మరో 4 పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నామని తెలిపారు. దోపిడీ సమయంలో నిందితులు రైల్ చైన్ లాగి ప్రయాణికులు రైల్వే పోలీసులపై మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. బవారియా గ్యాంగ్ దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు రైళ్లలో దోపిడీలకు పాల్పడే నేర ముఠాగా గుర్తింపు పొందినట్లు డీఎస్పీ చెప్పారు. వీరిపై వివిధ ప్రాంతాల్లో పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ప్రాణాలకి తెగించి విధులు నిర్వర్తిస్తామని చెప్పారు. నేరస్తులను అడ్డుకునే క్రమంలో అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. రాత్రి వేళల్లో రైల్వే పోలీసులు తుపాకులతో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నట్లు రైల్వే డీఎస్పీ అకేశ్వరరావు వివరించారు. గత నెల జూన్ 14-15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3, S6 కోచెస్లో 2 స్నాచింగ్లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారం స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం, తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి డిఐజీ రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి జీఆర్పీ, ఆర్పీఎఫ్ 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి రాత్రి అనక పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు, రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా జీఆర్పీ, ఆర్పీఎఫ్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాయిలు కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.